ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, మీకెందుకో ఈ 70 గంటలు వారానికి అందరి చేత పని చేయించాలని గట్టి సంకల్పం ఏదో పూనుకున్నట్టున్నారు. మీరు గతంలో ఈ వ్యాఖ్య చేశారు, ఇప్పుడు ఈ వ్యాఖ్య చేశారు. వారంలో 70 గంటలు పని చేయించాలి. ఆ పని చేయకపోవటం వల్లే దేశం దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోంది, దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేకపోతుందని చాలా బాగా మాట్లాడారు. అంటే 70 గంటలు పని ఎవరు చేయట్లేదు అనుకుంటున్నారా? చాలా వరకు చాలా ఇళ్లల్లో పనివాళ్ళు, మాల్స్లో చేసే పనివాళ్ళు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, అలాగే చాలా ఫ్యాక్టరీల్లో కొందరు కార్మికులు 12 గంటలకు మించి పని చేస్తూ వెట్టి చాకిరీ చేస్తున్నారు. వెట్టి చాకిరీ అంటే మీరు అందరినీ వెట్టి చాకిరీ చేయమని అంటున్నారా? మీరు ఎందుకు ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇక పనిచేస్తున్న స్త్రీలు 70 గంటలు పనిచేస్తే వాళ్ళు ఇంకా మిగతా పనులు ఎట్లా చేసుకోగలరు? వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎట్లా అడ్రస్ చేసుకోగలరు? కనీసం ఆలోచన చేశారా? మీకంటే మీరు వ్యాపారవేత్త కాబట్టి మీకంటే ప్రతి పనికి ఒక మేనేజరు, ఒక పని వాళ్ళు అందరూ ఉంటారు. సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. అసలు దేశంలో దారిద్ర్యానికో, దేశంలో పేదరికానికో ఈ పని 8 గంటలు ఉన్నదానికి ఎలా సంబంధం? దేశంలో పేదరికం తగ్గడానికి, ఇంకా పేదలుగానే ఉండిపోవడానికి, దారిద్ర్యం విలయతాండవం కొన్ని ప్రాంతాల్లో చేస్తున్న దానికి కారకులు ఎవరు? పాలకులు కాదా? పాలకుల విధానాన్ని మీరు ప్రశ్నించలేరా? ధైర్యం లేదు. మీ ఇన్ఫోసిస్, మీ కంపెనీలన్నీ ఉన్నాయి కదా, ధైర్యం లేదు. పెరిగిన అధిక ధరల్ని ప్రశ్నించలేరు, అసమానతల్ని ప్రశ్నించలేరు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో, మురికి వాడల్లో సరైన సౌకర్యాలు లేవు. వాటిని మీరు ప్రశ్నించలేరు. సుధా నారాయణమూర్తి గారు చాలా సింప్లిసిటీ కోసం మాట్లాడతారు. మీరేమో ఇలా మాట్లాడతారు. వాట్ ఈస్ దిస్ అండి? ఇప్పటివరకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే నేను ఒక ఐడియల్గా కొంత గౌరవం ఉండేది. 70 గంటలు పని చేసేయండి, దేశం అభివృద్ధి చెందిస్తుంది. మీకు అంత సరదాగా ఉంటే ఈరోజు చెప్తున్నాను, ఇన్ఫోసిస్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. అలాగే ఐటీ కంపెనీలకి మీ ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీల్లో శనివారం ఆదివారం సెలవు ఉంటుంది కదా, ఒక ఆదివారం సెలవు ఇవ్వండి. ప్రతిరోజు 6 రోజులు ఉంటుంది కదా, ప్రతిరోజు 12 గంటల చొప్పున 72 గంటల పాటు మీ ఎంప్లాయీస్ చేత ముందు పని చేయించి చూపించండి. మీ వ్యాపారాలు, మీ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళ చేత ఒక వీక్ ఆఫ్ ఇచ్చి ప్రతిరోజు వాళ్ళ చేత 12 గంటలు పని చేయించి మీరు చూపించండి ముందు ఆదర్శంగా. అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి అన్నది ప్రపంచానికి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. మనం మిమ్మల్ని గొప్ప మనిషిగా దేశంలోనే కీర్తిస్తున్నామని ఇలాంటి చౌకబారు, ఇలాంటి పేదల్ని, శ్రామిక వర్గాల్ని ఇబ్బంది పెట్టే పనులకు మీరు పూనుకోవద్దు. సరే, మీరు అన్నట్టుగా 70 గంటలు పని చేస్తే అంత తగ్గ జీతం ఏమైనా ఇస్తారనుకుంటున్నారా? ఇప్పుడు మాల్స్లో బయట సెక్యూరిటీ గార్డులు, చాలా చిన్న కార్మికులు 12 గంటలు మించి పని చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే జీతాల కోసం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని ఎప్పుడైనా ఒకరు మాట్లాడారా? వాళ్ళకి ఈ స్టాండర్డ్లో ఈ వేతనాన్ని ఇట్లా ఇవ్వాలి, ఇది నా ప్రపోజల్ అని ఎప్పుడైనా మాట్లాడారా? 70 గంటలు పని చేసేయండి, 70 గంటలు గంటలు పెట్టేయండి, 70 గంటలు పని చేయకపోతే దేశము ముందుకెళ్ళదు, దారిద్ర్యం ఉంటుందని ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? దయచేసి ఆలోచన చేయండి. కొందరికి ఒక వీక్ ఆఫ్ అనేది ఉంటే, కొందరు వీక్ ఆఫ్లు కూడా లేవు. వీక్ ఆఫ్ కూడా పనిచేసే పరిస్థితులు చాలా సెక్టార్స్లో ఉన్నాయి. చాలా ఫీల్డ్స్లో వెట్టి చాకరీ ఉంది. సినిమా ఫీల్డ్, ఇండస్ట్రీస్ అన్నిట్లో ఉంది, చాలా చోట్ల ఉంది. ఎంప్లాయీస్ చేత వెట్టి చాకరీ చేయించుకునే సంస్కృతి ఉంది. చిన్న ఎంప్లాయీస్, గ్రేడ్ 4 ఎంప్లాయీస్ మరీ నీచంగా చూసే సంస్కృతి ఉంది. వాటినన్నిటిని రూపుమాపేటట్టుగా మీరు ఏదో మాట్లాడి, మీరేదో ప్రపోజల్ చేస్తే సంతోషిస్తారు. కానీ ఇంకా వెట్టి చాకిరి చేయించి, ఇంకా బానిస బతుకులు బతికించి చేయించిన ఎట్లా మాట్లాడతారు?
గ్రామాల్లో అసలు పని దొరుకుతుందా? ఆ పని దొరికే 70 గంటల పని చేస్తే సదరు యజమానో వర్క్ చేయించుకునేవాడు అంత డబ్బులు ఇస్తాడా? కనీసం ఆలోచన చేశారా? ఏమీ లాజిక్ లేకుండా ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఏదో ఒక నేను అందరికంటే డిఫరెంట్గా, అందరికంటే గొప్పగా మాట్లాడేయాలి అన్న ఆ పిచ్చి భ్రమల నుంచి మీలాంటి వాళ్ళందరూ బయటపడాలి. నేను చెప్తున్నా కదా, సవాల్ విసురుతున్నా ఈరోజు. మీ ఇన్ఫోసిస్ కానీ మిగతా మీరు వ్యాపారాలు చేస్తున్న కంపెనీల్లో రోజుకి 12 గంటలు 6 రోజులు 72 గంటల పాటు పనులు చేయించి ఆదివారం ఒక్కరోజు సెలవు ఇచ్చి వారంలో ఒక వీక్ ఆఫ్ ఇచ్చి ముందు మీరు పని చేయించండి. పని చేయిస్తే వాళ్ళందరూ వెరీ మచ్ సాటిస్ఫైడ్గా ఉన్నారు అనుకుంటే అప్పుడు ఇప్పుడు ఇస్తున్న జీతాలు కంటిన్యూ చేయాలి, జీతాలు పెంచొద్దు. అప్పుడు చూద్దాం వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటే దాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ అభిప్రాయాలు మార్చుకొని మీరు చెప్పినట్టుగా 70 గంటలు పని చేయించుకుంటారు. ఓకేనా? ఆ డీల్ ఓకేనా సార్ మీరు?